మరి ఇప్పుడు కనుక మనం శాకాహార ర్యాలీ తీసుకుంటే కనుక మనం అంటే ఇదివరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్ళింది అని అంటున్నారు. సో మారిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మరి మారిన వారి సంఖ్య కూడా అలాగే ఉంది కదా, ఇంకేం చేస్తే బెటర్గా రిజల్ట్ ఉంటుందంటారు? చెప్పాను కదా మేడం, మనం అందరం మారిన వాళ్ళంతా ఏం చేయాలి, మారిన వాళ్ళను మార్చాలి. అంతే సింపుల్. మీరు ఉన్నారు, మీరు శాకాహారమా మాంసాహారం? ఫస్ట్ నేను శాకాహారమే సార్. వెరీ గుడ్. నువ్వు సంవత్సరానికి ఒక 10 మందిని మార్చు, ఒక 5 మందిని మార్చు, అయిపోయాయి. ఓకే, అట్లే జరుగుతుంటుంది నెంబర్ అనేది. అందుకే ఈ ప్రోగ్రామ్ ఓవర్ నైట్లో మారేది కాదు కదా. లక్ష్యం 2030. ఇప్పుడు ఇలా కనీసం పిఎస్ఎస్ మూమెంట్లో ఒక 5 లక్షల మంది శాకాహారులు ఉన్నారు, 10 లక్షల మంది ఎక్కువనే ఉంటారు, లెక్క చెప్తున్నాను. 10 లక్షల మంది శాకాహారులు ఉన్నారు. వీళ్ళు సంవత్సరంలో ఒకరు 10 మందిని మార్చినా ఎంత అయిపోయాయి? 1 కోటి అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ అట్లా పెరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మాంసాహారం అనేసరికి ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ వీటి కోసం మనం తినాలి కదా, లేకపోతే బోన్స్ అనేవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి బెటర్గా ఉండటానికి మనం మాంసాహారాన్ని చూస్ చేసుకోవాలి కదా అని డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు తప్పించుకోండి నేను చెప్పేది, ఇదంతా మాఫియాలు చేసే పని. మెడికల్ కానీ లేదా అబ్దుల్ కలాం శాకాహారి, గ్రేట్ సైంటిస్ట్. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతాడు, శాకాహారం. మీరు ఎవరిని తీసుకోండి, ఏ సైంటిస్ట్ కానీ ఎంతోమంది. విరాట్ కోహ్లీ మనకు పెద్ద ఎగ్జాంపుల్. మరంతా క్రికెట్ ప్లేయర్, ఇప్పటికి ఎంతో ఫామ్లో ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధం లేదు, మెడికల్గా చెప్తూ ఉంటారు అంతే. ఎవరి వ్యాపారం ఎవరి దాన్ని చెప్తుంటారు. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఎవరు తినేవాళ్ళు చెప్పండి. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఉంటుంది, బట్ నెవర్ నథింగ్ టు డూ ఈ ప్రోటీన్కు మాంసాహారానికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు ఆగస్టు 15కి జరగబోయే చలో చార్మినార్ శాకాహార ర్యాలీకి మీరిచ్చే స్ఫూర్తి ఎజెండా ఏంటి ఒకసారి చెప్పండి మేడం. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి శాకాహారి పెద్ద సంఖ్యలో, రాష్ట్రం నలుమూలలో పెద్ద సంఖ్యలో వచ్చి ఆ రోజు ఆగస్ట్ 15 నాడు చార్మినార్ దగ్గర అందరం కలిసి అక్కడ ఫ్లాగ్ ఆన్ చేసి, శాకాహార ర్యాలీ ఫ్లాగ్ ఉంటుంది ఆన్ చేసి, ఆ 5 కిలోమీటర్లు ఆ 2.5 గంటలు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ప్లే కార్డ్స్ తోటి ఒక వినూతనంగా అద్భుతంగా ఆ కార్యక్రమం చేసి, మళ్ళీ మధ్యాహ్నం ఒక ఫంక్షన్ హాల్లో కూర్చొని శాకాహారం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేద్దాం. దీన్ని పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నా వ్యక్తిగతంగా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ తరఫున, ధ్యాన భాగ్యనాథం తరఫున మనవి చేస్తాం.